శరీరానికి ఏదైనా సపోర్ట్ పెడితే అలాగే స్ట్రైట్గా వస్తుంది. అలాగే చిన్నపిల్లలు కూడా వారు నడవలసిన త్రోవ వారికి నేర్పుము, వాడు పెద్దవాడే అయితే త్రోవ నుండి ఏమోడట తొలగిపోడు. మనకు తెలుసు, వాక్యాలు తెలుస్తుందని పిల్లల విషయంలో మనం జాగ్రత్తలు పాటించాం. వాడిని ఈ చిన్నతనం నుంచే మనం దేవుడు భయభక్తులు కలిగి మధ్యలో నడిపిస్తే వారు పెద్దవాడైనప్పుడు దేవుని అంటే దేవుడు అనేటువంటి భయము, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి వారు తప్పనిసరిగా దేవుళ్ళు వారు జీవిస్తారు. అట్టి వారి ద్వారా ఏమిటి గృహానికి ఆశీర్వాదం, ఏమిటి ఈ ప్రపంచానికి కూడా ఆశీర్వాదం. హల్లెలూయా. కనుక మనకు ఆశీర్వాదం రావాలంటే కుటుంబ సభ్యులందరూ ఎక్కడ ఉండాలి? ఆయన మందిరంలో ఉన్నారు. రేపు వారం తప్పనిసరి తీసుకున్నాడు. ప్రాణాన్ని ప్రేమైనటువంటి వాళ్ళు అంట పెద్దలనేమి పిల్లలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించు. ఎవరైతే భయభక్తి కలిగి ఉన్నారో, మా ఇంటి పక్కన కింద ప్రసాదరావు గారి చర్చి, పెద్ద చర్చిలో ఏమండి జాగ్రత్తగా, పెద్ద చర్చిలో ఒక కుటుంబం ఉంది. కోటేశ్వరరావు గారు ఆవిడ పాప. వారు ఏ క్రైస్తవులే కానీ వారు హిందూ సాంప్రదాయంగా వారి పూజలు పునస్కారాలు చేసేటువంటి వాడు. వారి పాప, బాబు పెద్దోడే, పాప ఇప్పుడు వాడు పెళ్లిళ్ళు అయిపోయి పెద్దోడైపోయి ఎంతగా ఉన్నప్పుడు మేము చూసినాము కదా. ఆ పిల్ల ఒక్కటే సండే స్కూల్కి వచ్చేది. హల్లెలూయా. తల్లిదండ్రులు వచ్చేవాడుగా. ఆ పాప వచ్చి చక్కగా అన్ని విషయాల్లో మొదటి ర్యాంక్, ఫస్ట్ సండే స్కూల్ ఏదైనా ఫస్ట్. ఆ పిల్ల నిదానం పెద్ద అయింది. ఆ పిల్లకి చక్కటి గవర్నమెంట్ హాస్పిటల్లో సూపర్వైజర్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అంటే సామాన్యమైన విషయమా? వాళ్ళ అమ్మా నాన్నగారు నిదానంగా ఆ పిల్లని బట్టి మందిరానికి వచ్చి ఆయన ఒక సంఘ పెద్ద అయ్యాడు. కోటేశ్వరరావు గారు సంఘ పెద్ద అయ్యాడు. మన హార్ట్ స్ట్రోక్ చనిపోయాడు అనుకోండి. చెప్తున్న ప్రభునందు ప్రేరేటువంటి వల్ల ముందుగా పిల్లల మందిరానికి రావాలి, పిల్లల ద్వారా పెద్దవాళ్ళు రావాలి. కనుక చూడండి, ఎవరైతే ఆయన భయము భక్తి కలిగి ఉన్నారో దేవుడు వారిని తప్పనిసరిగా ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. తర్వాత చూసినప్పుడు అంటాడు, చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానము ఉపదేశమును తిరస్కరించుదురు. ఏమంటాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బాగుండే ఏంటంటే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ఏంటి? జ్ఞానం. అందుకంటాడు కదా, మీరు ఎవరికైనా జ్ఞానము లేదా, జ్ఞానము పొదువుగా ఉందా, రండి ఆయన దగ్గరకు రావాలి, జ్ఞానం ఇస్తాడు. ఇప్పుడు పిల్లలు కూడా చదువుకున్నట్టు ఎక్కడ రావాలి? ఆయన మందిరానికి వస్తే ఆయన జ్ఞానమే వెళ్ళినటువంటి వాడు. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం బిడ్డలు కూడా ఇవ్వగలిగినటువంటి వాడు. చూడండి అక్కడ ఏమంటాడు? చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం, మూర్ఖులు జ్ఞానము ఉపదేశమును తిరస్కరించుదురు. మూర్ఖులు ఎలాంటి వాడు అంటే, మూర్ఖులైనటువంటి వాడు దేవుని జ్ఞానము తిరస్కరిస్తారట. ఏముంది, ఈరోజు మందిరానికి వెళ్ళిపోతే ఏమవుతుంది? వాళ్ళు ఎలాంటి వారట? బైబిల్ ఏమంటుందంటే వాళ్ళు మూర్ఖులైనటువంటి వాడు. నిజంగా జ్ఞానం కలిగినటువంటి వాడి ద్వారా జ్ఞానం పొందుకోవడం వల్ల గొప్ప ఆశీర్వాదం. కానీ జ్ఞానం ఎవరైతే తిరస్కరిస్తాడో వాడు గొప్ప మూర్ఖుడు. వాడు ఏం చెప్పినా, దేవుని మాటలు చెప్పినా వినవండి. వాడు దేవుడి దగ్గర రాడు, వాడు దేవుడికి దూరంగా ఉంటాడు. కానివ్వండి, నేను చెప్పింది గొప్ప, దేవుడి కంటే నేను గొప్ప అనుకుంటారు. చాలా మంది ఉన్నారు అంటూ లేదా? ఉన్నారు. గొప్పవారుగా వారే. కానీ నీ జ్ఞానము వేరు, దేవుడి జ్ఞానము. నీ జ్ఞానము వెర్రి జ్ఞానం, నీ జ్ఞానం పనికిమాల జ్ఞానం. కానీ దేవుడి జ్ఞానము ఆయన అనంత జ్ఞానం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అనంత జ్ఞాని నీకు, అల్పుడు నాకు సహవాసమా, మహిమాన్విత నీకు, మట్టిదైన నాకు స్నేహమా. ఏంటంటే ఆయన అనంత జ్ఞాని, ఆయన మహిమాన్వితుడు. మనం ఎవరంటే మట్టి వారము, మురికి వారము. కానీ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన చక్కటి జ్ఞానము ఆయన మనకు అనుగ్రహించు దేవుడు. హల్లెలూయా. దేవుడు సొలొమోను అడుగుతూ నీకు ఏం కావాలంటే, నాకు జ్ఞానం కావాలన్నాడు. జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఏమండి
ఎంతో ఆ జ్ఞానం బట్టి ఎంతో ఏమండి ఆ శవాదేశపు రాణి ఆయనకున్న జ్ఞానాన్ని ప్రశంసించడానికి ఆమె రాజ్యం నుంచి ఎన్నో మణుగులు మాణిక్యాలు వైడూర్యాలు రత్నాలు అన్ని తీసుకొచ్చిందండి ఎవరి దగ్గరికి సొలొమోను దగ్గరికి. దాని దేవుని గురించి ఆయనకున్న జ్ఞానమును బట్టి ఆయన ప్రశంసించడానికి ఆయన కొన్ని క్వశ్చన్స్ చేసింది. అది నిజమని రుజువైంది. కేవలం ఈ జ్ఞానం ఈయన కాదు, ఎవరిచ్చారట? దేవుడు ఇచ్చాడు జ్ఞానం. హల్లెలూయా. ఈయన దేవుడు గొప్పవాడు, మన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ప్రభువును ప్రేమైనటువంటి వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలకు అదే దేవుడు బోధిస్తున్నాడు. ఏమంటున్నాడంటే మీరు ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు మీకు ఏ తెగులు లేదు, ప్రతిరోజు మీకు నిత్యము క్షేమము కలుగుతుంది. హల్లెలూయా. క్షేమము, దీవెన, ఆశీర్వాదం, సమృద్ధిని దేవుడు అనుగ్రహించగలిగినవాడు. అలాగా ఏ దినం కూడా మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు కూడా ఆశీర్వాదం. మన కుటుంబం చుట్టూ దేవతలు కావలి కాస్తూ ఉంటారు. మన కుటుంబంలో సమృద్ధి, ఎలాంటి పొదువు లేదు. చూసేటువంటి వాళ్ళకి నువ్వు ఆశ్చర్యకరమైనటువంటి వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. కాబట్టి ఆయన మనం ఉన్నతమైనటువంటి స్థలంలోనికి నడిపించగలిగినటువంటి శక్తిమంతుడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా. హల్లెలూయా. ఎవరైతే పెద్దలు కానీ దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారందరూ దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఎవరు విడిచిపెట్టడు. ఆయన ఎందుకు ఎవరైతే మమకారం కలిగి ఉన్నారు, ఆయన ఎందుకు ప్రేమ కలిగి ఉన్నారు, ఆయన ఎందుకు భయము భక్తి కలిగి ఉన్నారు, నిజంగా మొదలుపెట్టు వారికి నేను సమీపంగా ఉన్నానంటున్నాను. నిజమైనటువంటి భయభక్తులు కావాలి. ఏదో మందిరానికి వచ్చాం, ఈ రోజు పాస్టర్ గారు ఊరుకోడు, ఏదో భయముతో పాస్టర్ గారు ఉన్నటువంటి భయముతో వస్తే కావాలండి. ఎవరైనా భయం కావాలి? దేవుని మీరు పైన వాడి వైపు చూడండి కానీ భూసంబంధమైనటువంటి వాడి వైపు చూడకూడదు. మొదట ఆయన నీతిని ఆయన రాజ్యంలో వెతకాలి. ఆయన రాజ్యంలో వెతికేటువంటి వారి జీవితాల్లో అనేకమైన అద్భుతాలు. వారి యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు, వారు జ్ఞానము కలిగినటువంటి వారు. ఏ జ్ఞానం అది? దేవుడి జ్ఞానం. ఆయన జ్ఞానము గొప్ప జ్ఞానం. ఆయన జ్ఞానము ప్రశంసించదగినటువంటి జ్ఞానం. ఆ జ్ఞానము నీకు కావాలంటే నీవు కూడా తప్పనిసరిగా ఏం చేయాలంట? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటా. తర్వాత ఏమంటాడంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వాడు ఏమని దేవునికి దగ్గరగా ఉంటాడు, దేవుని ఆస్వాదిస్తాడు, దేవుని రుచి చూస్తూ ఉంటాడు. కానీ కొంతమంది వారు దేవుని తిరస్కరించేటువంటి వాడు వారిని ఏమంటాడంటే మూర్ఖులు అంటాడు. ఏమంటాడండి? మూర్ఖ స్వభావం వెళ్ళినటువంటి వారు దేవుని దూరంగా చూస్తూ ఉంటారు, దేవునికి దూరంగా ఉంటారు, దేవుని క్రియలకు దూరంగా ఉంటారు. దేవుడు వారి జీవితంలో ఏది చేసినా ఇది దేవుడు చేయలేదు, నేను మా ద్వారా జరిగింది. ఏమండి? ఎవరి ద్వారా జరిగింది? ఆయన కృప లేకుండా, ఆయన ఏమండి ఆయన ప్రమేయం లేకుండా ఏది జరగదు. ఏదైనా మనం బ్రతుకున్నామంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప. మన సొంత జ్ఞానంతో మన బలముతో మనము ఏది సాధించలేము, ఏది చేయలేదు. కానీ ఆ బలము దేవుడిదై ఉన్నప్పుడు, ఆ జ్ఞానము దేవుడిదై ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో సమస్తమును చేయగలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఇంకొక మాట మీరు సామెతల గ్రంథము ఏమండి 8వ అధ్యాయం 13 అంటాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13 అంటాడు. చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట చెడుతనమును అసహించుకుంటే. ఒకసారి సామెతల గ్రంథం, యోగు, కీర్తనలు, సామెతలు. కీర్తనల గ్రంథం పక్కనే ఉంటుంది. సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం. దయచేసి చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం మనం చదివినప్పుడు అక్కడ అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకుంటే. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారు, నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి చెడు అంటే పడదండి. చెడు అంటే ఏంటి? అసహ్యం. వీరు దేవుడుగా ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు కనుక ఈ పరిశుద్ధులైనటువంటి వారికి ఆ చెడు కనపడినప్పుడు వారికి ఆ చెడు దగ్గరికి రానిస్తారా? జాగ్రత్త వినాలి. నిజంగా ఆయన భయభక్తులు వెళ్ళినటువంటి వారు
చెడును అసహించుకోండి. చెడు దగ్గరికి రానిడానికి వారు ఇష్టపడరు. కారణం ఏంటంటే వారు అందుకని బైబిల్ ఒక మాట ఉంది కదా, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకు